నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి వైద్యులను ఆదేశించారు. శనివారం తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ ల్యాబ్, హైపేచ్ ల్యాబ్లను అన్ని వార్డులను క్షుణ్ణంగా పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రసూతి వార్డులో నవజాత శిశు తల్లులను పలకరించి వైద్య సేవలు బాగా ఉన్నాయా, డెలివరీలు ఆపరేషన్స్ బాగా చేస్తున్నారా, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయని ప్రశ్నించారు. వైద్య సాయం బాగుందని, ఏ ఇబ్బందులు లేవని, అందుతున్న సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్కు తెలిపారు. పేద మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతారని, అటువంటి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వైద్య సాయం అందిస్తే త్వరగా కోలుకుంటారని అన్నారు. ఆసుపత్రికి అవసరమైన చిన్న పరికరాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. హాస్పిటల్ లోపల బయట పరిసర ప్రాంతమంతా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. ఔషధ భాండాగారాన్ని తనిఖీ చేసిన సందర్భంలో స్టాక్ లిస్టును పరిశీలించారు. కాలపరిమితి ముగిసిన మందులను వేరే లిస్టులో నమోదు చేసి ఆ మందులు విడిగా భద్రపరచాలని అన్నారు. హాస్పిటల్ తనిఖీ సందర్భంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ పి సూర్యనారాయణ, ఆర్ఎంఓ తాతారావు, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్విప్మెంట్స్ ఫంక్షనింగ్ కానీ, టెస్టింగ్ కానీ అన్నీ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న టార్గెట్ కంటే ఎక్కువగానే టెస్ట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డెలివరీస్ కానీ, సి సెక్షన్స్ కానీ, అంటే ఓన్లీ డీడీపీకి జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. సో ఇది ఒక హాస్పిటల్ విజిట్ చేస్తే మనకి ఇక్కడ ఏం అవసరం ఉన్నాయి, ఏం గ్యాప్స్ ఉన్నాయి అనేది తెలుసుకుని అది ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనేది కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ గ్యాప్స్ ఉన్నాయి ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి. ఓవరాల్గా హాస్పిటల్ ఫంక్షనింగ్ కానీ, వైద్య సేవల పరంగా కానీ, టెస్ట్ పరంగా, ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం పరంగా అన్నీ కూడా బాగుంటుంది హాస్పిటల్. తాడేపల్లిగూడెం నిట్ కాలేజీ పక్కన ఉన్న సుమారు 12 ఎకరాల భూమిలో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తాడేపల్లిగూడెం నిట్ కళాశాలకు ఆనుకుని ఉన్న మైదానాన్ని స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఈ భూమికి సంబంధించిన భూమి వివరాలను స్థానిక తహసీల్దార్ను జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ భూమిని అప్పగిస్తే దాతల సహకారంతో క్రికెట్ స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం 32వ వార్డులోని స్విమ్మింగ్ పూల్ను పరిశీలించారు. క్రికెట్ స్టేడియం భూమిని పరిశీలన సందర్భంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, మండల తహసీల్దార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ల వినియోగంతో లాభసాటి వ్యవసాయం చేయవచ్చునని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాందువ, కండి గ్రామాల్లో నాగరాణి పంట పొలాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పంట పొలాలకు పురుగు మందులు పిచికారీ చేయడానికి ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన డ్రోన్ల పనితీరును పరిశీలించారు. జిల్లాకు మరిన్ని డ్రోన్లు తీసుకొస్తామని, ఎంపిక చేసిన మహిళలకు వీటిని ఉపయోగించడానికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తామని, పురుగు మందులు ఉపయోగించి స్ప్రే చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని, రైతులకు ఖర్చు కూడా తగ్గుతుందని, మనుషులు స్ప్రే చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఉండవని తెలిపారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రోత్సహించడం జరుగుతోందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వర్లు, పీడీఆర్డీఏ వేణుగోపాల్, శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దార్ నాగార్జున, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, ఏఐపీఎంలు తదితరులు పాల్గొన్నారు. టెక్స్లాన్ అని ఒక కెమికల్ లేటెస్ట్ మాలిక్యూల్ ఉంది, అది కూడా చాలా హైలీ ఎఫెక్టివ్ మేడం. దీనికి 94 ml మేడం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఉన్న రైతులకి వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్, అదర్ యాక్టివిటీస్ చేయడానికి అన్నీ కూడా ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగా ఇక్కడున్న జిల్లాలో 6 డ్రోన్స్ ఉన్నాయి. ఆ డ్రోన్స్ని కూడా మనం ఫంక్షన్లో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాము. అక్కడున్న ఆల్రెడీ ట్రైన్డ్ అయిన విమెన్ని వారికి ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు, వారికి మనం వర్క్ అలాట్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్ ఫంక్షనింగ్లో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా కొంతమందిని ఐడెంటిఫై చేసి ట్రైనింగ్ పంపించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మాన్యువల్గా స్ప్రేయింగ్ యాక్టివిటీస్, పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో అది స్ప్రే చేసే వారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, చాలా సమయం తీసుకుంటుంది, అది చాలా ఖర్చుతో కూడిన పని అవడం వల్ల రైతుకి ఎకరాకి చాలా ఖర్చు అవుతూ ఉంది. ఈ స్ప్రేయింగ్ మనం టెక్నాలజీని ఎమర్జింగ్ టెక్నాలజీస్ని అడ్వాంటేజ్ తీసుకుని కనుక రైతుకి అందుబాటులోకి తీసుకొస్తే చాలా వరకు ఖర్చు తగ్గించే అవకాశం ఉన్నందువల్ల మనం జేడీ అగ్రికల్చర్ గారు కానీ పీడీ డిఆర్డిఏ వారి స్టాఫ్ అంతా కూడా ప్రయత్నాలు ముమ్మరంగా చేయడం మొదలుపెట్టాము. తొందరలోనే మనం ఒక మంచి గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ట్రైనింగ్స్ ఇప్పించి ఫార్మర్స్కి ఫెసిలిటేట్ చేయడానికి చూస్తున్నాము. అనేక డ్రోన్స్ ట్రైన్ పీపుల్ అందుబాటులో. రాష్ట్ర పెన్షనర్ల సంఘ సమావేశం భీమవరంలో జిల్లా అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన జరిగింది. వరద బాధిత సహాయార్థం ఏపీ జేఏసీ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి 120 కోట్లు ఇవ్వడానికి నిర్ణయించినట్టు తెలిపారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతికి సంతాపం తెలిపారు. వికే వీర్రావు, ఏఎం అర్జునరావు, చిన్నయ్య, కామరాజు, వైవిఎస్ మూర్తి, వంగపండు రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెబ్ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరణ చేసిన సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కేవీఎన్ ప్రభుకుమార్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపి సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు పాలాభిషేకం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ప్రభుకుమార్ మాట్లాడుతూ సెబ్ను రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నామని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కొణిదెల వెంకట్రావు కుమారుడైన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కలిసి సెబ్ను రద్దు చేసే విషయం ఆయనతో చర్చించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి 3 నెలలు తిరుగుకున్నానని సీఎంతో మాట్లాడి సెబ్ను రద్దు చేయడం పవన్ కళ్యాణ్ తమ బిడ్డగా మేమందరం భావించి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల బీరు, వైన్ల రేట్లు పెంచడంతో గంజాయి, మత్తు పదార్థాలకు యువత బానిసలయ్యారని, ఈ కొత్త ప్రభుత్వంలో మేమంతా కష్టపడి పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్వరాజ్యలక్ష్మి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆఫీసర్లు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ రోజు కింద భావిస్తున్నాం. ఎందుకంటే 2020 సంవత్సరంలో మే 10వ తేదీన జీవో 41 ప్రకారంగా రాత్రికి రాత్రి ఎవరితోటి కూడా స్టేక్ హోల్డర్స్ తోటి చర్చించకుండా, అలాగే మా అసోసియేషన్ తోటి కూడా ఎటువంటి సంప్రదింపులు లేకుండా డిపార్ట్మెంట్ని అప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా ఎస్సీబీ కింద విడగొట్టింది. ఎక్సైజ్ ఎస్సీబీ కింద 70% ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో 70% మందిని ఎస్సీబీలోకి పంపించారు. అయితే ఇక్కడ ఎస్సీబీ వల్ల ఏమైందంటే ఇటు ఎక్సైజ్లోనూ సిబ్బంది సరిపోలేదు. అంతకుముందు ప్రైవేట్ షాపులు ఉండేవి, ప్రభుత్వ షాపులు వచ్చాయి. వాటి నిర్వహణ, అలాగే వాటిని చెక్ చేయడానికి వీటన్నిటి కూడా సిబ్బంది అక్కడ సరిపోలేదు. అలానే ఎస్సీబీలో ఎప్పుడైతే రేట్లు అవన్నీ కూడా మనకు పెరిగినాయో, బయట నుంచి ఇన్కమింగ్ మనకి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కరు అటు కర్ణాటక నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు, తర్వాత ఒరిస్సా, తర్వాత మన హైదరాబాద్ నుంచి, ఇటు నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చింది. అయితే ఎంత చేసినప్పుడు కూడా ఆ రేటు వేరియేషన్ వల్ల అది కంట్రోల్ కాలేకపోయింది. అలానే తక్కువ రేటు ఉన్నటువంటి మద్యం, నాటు సారాయి కానీ, స్పూరియస్ లిక్కర్ కానీ వాటికి వెళ్ళారు. ఇంకా యువత అయితే ఈ బీర్లు రేట్లు ఇవన్నీ పెరగడం వల్ల ఈ మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడటం జరిగింది. తక్కువ రేటుకు వస్తున్నటువంటి ఈ గంజా సిగరెట్లు అవి 50 రూపాయలకి 10 రూపాయలకి వస్తుండడం వల్ల వాటికి ఆకర్షితమయ్యి అటు వెళ్ళడం జరిగింది. తర్వాత ప్రభుత్వం రాగానే మాకు ఇబ్బందులన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే మా డిపార్ట్మెంట్ ముద్దుబిడ్డ అయినటువంటి డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన కూడా చెప్పుకున్నాం. తమ తండ్రి గారు మా డిపార్ట్మెంట్లో పనిచేశారు, మీరు వాళ్ళ డిప్యూటీ సీఎం అవ్వడం మా అందరికి కూడా, మా డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తే మా బిడ్డే వాళ్ళ డిప్యూటీ సీఎం అన్నట్టుగా భావించి ఈ మా బాధలన్నీ ఆయన చెప్పడం జరిగింది. తప్పనిసరిగా సీఎం గారి దృష్టిలో తీసుకువెళ్ళి న్యాయం చేస్తామని చెప్పారు. సబ్ ఏర్పాటు వల్ల ప్రభుత్వ రెవెన్యూ ఏ విధంగా దెబ్బతింది, అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఎటువంటి అసంతృప్తి ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి వారు ఈ సెబ్ని తొలగించేసి మళ్ళా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఏకీకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము
ఈ భీమవరం ఎక్సైజ్ యూనిట్ అందరం కూడా కలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ అత్తిలి పెదవంతిన వద్దగా వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే ఆర్మీలకి స్వాగతం పలికారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే రాధాకృష్ణను సత్కరించారు. ఈ సందర్భంగా నౌడూరు గ్రామానికి చెందిన బొల్లెంపల్లి ప్రసాద్ విజయవాడ వరద బాధితుల సహాయార్థం 10,000 రూపాయల డీడీని తణుకు శాసనసభ్యుడు రాధాకృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రుల సందర్భంగా తణుకు ఎమ్మెల్యే శ్రీ ఆర్మీల రాధాకృష్ణ గారు వచ్చి దర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నౌడూరు గ్రామ కాపురస్తులు శ్రీ బొల్లింపల్లి ప్రసాద్ గారు విజయవాడ వరద బాధితుల నిమిత్తం రాధాకృష్ణ గారి చేతుల మీదుగా 10,116 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అది రాధాకృష్ణ గారు పట్టుకెళ్ళి వరద బాధితులకు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అత్తిలి బస్టాండ్ సమీపంలో గల నాగమ్మ తల్లి అమ్మవారిని తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 100 కొబ్బరికాయలు కొట్టి తన మొక్కును తీర్చుకున్నారు. శాసనసభ్యుని వెంట తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉర్దలపాలెం టీడీపీ, జనసేన కూటమి నాయకులు విజయవాడ సహాయ నిధికి కొంత మొత్తాన్ని అందజేశారు. అత్తిలి రజక వీధిలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్న సమారాధనలు జరిపారు. 10 రకాల కూరలు, పిండి వంటలతో షడ్రుసోపేతంగా అన్నదానం జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. गणपतिं भजे हं वातापि गणपतिं भजे हं वातापि गणपतिं भजे अरे आजा देवा आजा నీకు 9 రోజులు పూజ ఆ కైలాసాన్నే ఇడిసి పెట్టే గల్లే గల్లే నన్నే సుతే పందిరి గుంజలల్లా పదిలంగా ఉండయ్యా నువ్వు డీజే. అత్తిలి గౌడ వీధిలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, తీన్మా డప్పులతో భక్తులు స్వామివారిని ఊరేగించి నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. Swarna Shiva DJ. విజయవాడ వరద బాధితుల సాయం నిమిత్తం మంచిలి గ్రామ ప్రజల వద్ద నుండి సేకరించిన 1,20,000 రూపాయలను మంచిలి భగవాన్ పూతరేకుల సంస్థలో పనిచేసే వారు ఇచ్చిన 30,300 రూపాయలను తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేశారు. ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ వీరి సహాయాన్ని అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ మంచిలి గ్రామానికి తన వంతు సేవలు అందిస్తున్న భగవాన్ పూతరేకుల సంస్థ సిరిగాని నాగును
ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరెన్నో చేయాలని కోరారు. వాటికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. బల్లిపాడు ఉన్నత పాఠశాలలో హిందీ దివస్ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సభలో హిందీ రాజభాషని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కోరారు. ఉపాధ్యాయుడు ఎస్ పురుషోత్తం జాతీయ భాషను అందరూ నేర్చుకోవాలని అన్నారు. హిందీ ఉపాధ్యాయుని పి అన్నపూర్ణ, జి శ్రీనివాసరావు, వై శ్రీకాంత్, ఎన్ సుజాత, ఆత్మలింగం, రమేష్ తదితరులు మాట్లాడారు. తణుకు టౌన్లో జాతీయ లోక్ అదాలత్ను 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి న్యాయమూర్తులు నిర్వహించి మొత్తం 123 కేసులు రాజీ చేశారు. సివిల్ కేసులు 25, క్రిమినల్ కేసులు 60, చెక్ బౌన్ కేసులు 5, ఎంసీ కేసులు 4, టెలిఫోన్ బకాయి కేసులు 26, బ్యాంక్ బకాయి కేసులు 3 రాజీ చేశారు. సివిల్ కేసుల్లో 56,40,000 రూపాయలు ఇరు పార్టీలు ఇచ్చిపుచ్చుకునేలాగా రాజీ చేశారు. చెక్ బౌన్స్ కేసులో 8,62,000 ఇచ్చిపుచ్చుకునేలాగా రాజీ చేశారు. డిసెంబర్ నెల 2వ శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారని, ఇప్పుడు రాజీ చేసుకోలేని వారు అప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. న్యాయమూర్తులు సత్యవతి, అదనపు జిల్లా జడ్జి సత్యవతి, కృష్ణ సత్యలత, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.